కష్టపడి సంస్కృతి, కాలిపోయిన జీవితం. అనిల్ ముంబైలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తాడు. 34 ఏళ్ల వయసు, పెళ్ళై 6 సంవత్సరాలు. భార్య స్వాతి, 5 ఏళ్ల కూతురు ఆరాధ్య. అనిల్ తెలివైన వాడు, కష్టపడేవాడు, నిజాయితీ గలవాడు. అతను నమ్ముతాడు కష్టపడితే విజయం తప్పకుండా వస్తుంది అని. ఆ నమ్మకమే అతన్ని నాశనం చేసింది. అనిల్ చిన్న పట్టణం నుండి వచ్చాడు. తండ్రి టీచర్, తల్లి గృహిణి. పేద కుటుంబం, కానీ విలువలు గొప్పవి. అబ్బాయి, కష్టపడు, నిజాయితీగా ఉండు, నీకు తప్పకుండా మంచి భవిష్యత్తు వస్తుంది అని తండ్రి చెప్పేవాడు. అనిల్ నమ్మాడు, చదువుకున్నాడు. పట్టణం వదిలి ముంబైకి వచ్చాడు. ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో చేరాడు. మొదట్లో అతను ఒక సాధారణ ఉద్యోగి, కానీ అతను కష్టపడ్డాడు. ప్రతిరోజు 10 గంటలు పనిచేశాడు. వారాంతాల్లో కూడా కార్యాలయానికి వచ్చేవాడు. 5 సంవత్సరాల్లో అతను మేనేజర్ అయ్యాడు. జీతం నెలకు ₹1,20,000. మంచి జీవితం, చిన్న ఇల్లు, సంతోషకరమైన కుటుంబం. కానీ అనిల్ కు మరింత కావాలి. ఎందుకు? అనిల్ కు వాళ్ళ బాస్ చెప్పేవాడు, అనిల్, నువ్వు మంచివాడివి, కానీ మంచివాళ్లు పైకి రారు. పైకి రావాలంటే కష్టపడాలి, త్యాగం చేయాలి, అంకిత భావం చూపించాలి అని చెబుతాడు. దాన్ని అనిల్ నమ్ముతాడు. కష్టపడు సంస్కృతి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అనిల్ కొత్త టీం లీడర్ రాఘవ్. అతను ఎప్పుడూ చెబుతూ ఉంటాడు, మనం ఎలా విజయం సాధిస్తాం? కష్టపడటం ద్వారా, రాత్రింబవళ్ళు పనిచేయడం ద్వారా, త్యాగం చేయడం ద్వారా అని చెప్తాడు. ఇంకా ఉదయం 4 గంటలకు లేవాలి, విజయవంతుల అలవాట్లు ఇవే అని పుస్తకాలు చూపిస్తాడు. కష్టపడండి, కలలు సాకారం చేసుకోండి అంటూ అతను సమావేశాల్లో చెబుతూ ఉంటాడు. చూడండి, విజయవంతులైన వ్యక్తులు రోజుకు 18 గంటలు పనిచేస్తారు. వారు నిద్రను త్యాగం చేస్తారు. వారు కుటుంబ సమయాన్ని త్యాగం చేస్తారు. ఎందుకంటే వారికి లక్ష్యం ఉంది. మీరు విజయం కోరుకుంటున్నారా? అప్పుడు త్యాగం చెయ్యండి అని చెబుతుంటాడు. ఇదంతా అనిల్ వింటాడు, ఆలోచిస్తాడు. నిజమే, నేను ఇంకా కష్టపడాలి అనుకుంటాడు. ఇక్కడి నుంచి అనిల్ మరింత గంటలు పనిచేయడం ప్రారంభిస్తాడు. మొదట 10 గంటలు, తర్వాత 12 గంటలు, తర్వాత 14 గంటలు. ఉదయం 8 గంటలకు కార్యాలయానికి వస్తాడు. ప్రతి రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్తాడు. శనివారం, ఆదివారం కూడా పనిచేస్తాడు. ప్రమోషన్ దగ్గరలో ఉంది, కొంచెం ఇంకా కష్టపడాలి అనుకుంటాడు. భార్య స్వాతి గమనిస్తుంది, మీరు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు, కూతురు మీకోసం కనిపెట్టుకొని చూస్తోంది అని చెప్పింది. స్వాతి, అర్థం చేసుకో, ప్రమోషన్ దొరికితే మన జీవితం మారుతుంది, మరికొద్ది నెలలు మాత్రమే అని అనిల్ చెబుతాడు. స్వాతి నోరు మూసుకుంటుంది. ఆమెకు అర్థం అవుతుంది, కానీ మనసులో బాధపడుతుంది. చిన్నగా ఆరోగ్యం కూలిపోవడం ప్రారంభం అవుతుంది. 3 నెలల తర్వాత అనిల్ శరీరం మార్పు సంకేతాలు చూపిస్తుంది. ప్రతిరోజు తలనొప్పి, రాత్రి సరిగా నిద్ర పట్టదు, ఆకలి తగ్గిపోతుంది, గుండెల్లో అప్పుడప్పుడు నొప్పి. కానీ అతను పట్టించుకోడు. కొద్ది రోజుల్లో ప్రమోషన్ దొరికిన తర్వాత విశ్రాంతి తీసుకుంటాను అనుకుంటాడు. మీరు వైద్యం దగ్గరకు వెళ్ళండి, మీకు బాగా లేదు అంటుంది. పర్వాలేదు స్వాతి, కేవలం అలసట, ఏమీ లేదు. కానీ ఏదో ఉంది. అతని శరీరం హెచ్చరికలు చేస్తోంది, కానీ అతను వినడం లేదు. ఒకరోజు కూతురు పాఠశాల వార్షికోత్సవం జరుగుతుంది. ఆమె డాన్స్ చేయబోతోంది. నాన్న, మీరు రావాలి, నేను మీకోసం ప్రత్యేకంగా సాధన చేశాను అని అడుగుతుంది. తప్పకుండా వస్తాను బుజ్జి అని అనిల్ వాగ్దానం చేశాడు. కానీ ఆ రోజు టీం లీడర్ సమావేశం పెట్టాడు. అనిల్ ముఖ్యమైన క్లయింట్స్, నువ్వు ఉండాలి అని చెప్పాడు. అనిల్ ఆలోచిస్తాడు. కూతురు కార్యక్రమం లేదా ఆఫీస్ మీటింగ్ ముఖ్యం. కూతురు అర్థం చేసుకుంటుంది అనుకుంటాడు. అతను ఇంటికి ఫోన్ చేస్తాడు. స్వాతి, నేను మీటింగ్ లో ఇరుక్కుపోయాను, కార్యక్రమానికి రాలేను, అమ్మాయికి చెప్పు అంటాడు. స్వాతి నిశ్శబ్దంగా ఉండిపోతుంది. తర్వాత నెమ్మదిగా సరే అంటుంది. ఆ రాత్రి ఇంటికి వచ్చేసరికి కూతురు పడుకుంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏడ్చినట్టు. అనిల్ ఆమె చెంపపై ముద్దు పెడతాడు. క్షమించు బుజ్జి, తర్వాత చూస్తాను అంటాడు. కానీ తర్వాత ఎప్పుడూ రాదు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 6 నెలలు గడిచాయి. అనిల్ రోజు 14 గంటలు పనిచేస్తున్నాడు. వారాంతాలు లేవు, సెలవులు లేవు, కుటుంబానికి సమయం లేదు. అతని జీవితం ఉదయం 7 గంటలకు మేలుకొలుపు, 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, రాత్రి 10 గంటలకు ఇల్లు చేరతాడు. ఇల్లు చేరిన తర్వాత కూడా కంప్యూటర్ తెరిచి మెయిల్స్ చూడటం, అర్ధరాత్రి పడుకోవడం, 5 గంటల నిద్ర మాత్రమే. అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. బరువు 15 కిలోలు తగ్గిపోయింది. జుట్టు రావడం ప్రారంభమైంది. ఛాతీ నొప్పి తరచుగా వస్తోంది, కానీ అతను పట్టించుకోడు. రక్తపోటు పెరిగింది, కానీ అతనికి తెలియదు. స్వాతి ప్రతిరోజు విన్నవిస్తుంది, దయచేసి వైద్యం దగ్గరకు వెళ్ళండి, ప్రమోషన్ తర్వాత అంటుంది. ఇంకా కొద్ది రోజులే మిగిలాయి ప్రమోషన్ కి అని అనిల్ చెబుతూనే ఉంటాడు. ఒక రోజు ఉదయం అనిల్ ఆఫీస్ సమావేశంలో ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి ఛాతీలో ఎడమవైపు తీవ్రమైన నొప్పి వచ్చింది. చాలా తీవ్రమైంది. అతను పడిపోయాడు. అనిల్ అంటూ అందరూ అరుస్తారు. అతన్ని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ లో అతనికి స్పృహ మసకబారుతోంది. అంబులెన్స్ లో కూడా అతని చివరి ఆలోచన, నేను ఆఫీస్కి ఎప్పుడు తిరిగి వెళ్ళగలను, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అని. హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అక్కడ డాక్టర్ గారు చెప్పారు, తేలికపాటి గుండెపోటు, మీకు 28% రక్తనాళాల్లో అవరోధం ఉంది అని చెప్పారు. స్వాతి షాక్ అవుతుంది.
ఎలా? అతనికి 34 ఏళ్ళు మాత్రమే. డాక్టర్ గారు చెప్పారు ఒత్తిడి. అతను నాకు చెప్పాడు రోజు 14 గంటలు పనిచేస్తున్నానని, నిద్ర తగ్గిందని, సరైన ఆహారం తినడం లేదని, ఇవన్నీ కలిపి గుండెపై ఒత్తిడి పెట్టాయి. వైద్యుడు తీవ్రంగా చూశాడు. మీరు అదృష్టవంతులు. ఇది తేలికపాటిది. కానీ మీరు ఈ జీవన శైలిని కొనసాగిస్తే తర్వాతి గుండెపోటు ప్రాణాంతకం కావచ్చు. మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. కనీసం 3 నెలలు పనికి వెళ్ళకూడదు అని చెప్పాడు. అనిల్ మంచం మీద పడుకొని ఉన్నాడు. అతనికి భయం, కోపం, బాధ అన్నీ కలిసిపోతున్నాయి. 3 నెలలు. కానీ నా ప్రమోషన్ అనుకున్నాడు మనసులో. అయితే తర్వాత టీం లీడర్ ఆసుపత్రికి రాలేదు. అనిల్ ను చూడడానికి ఫోన్ కూడా చేయలేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అనిల్ స్నేహితుడు విజయ్ వస్తాడు. అతను అనిల్ పనిచేసే ఆఫీసులోనే పనిచేస్తాడు. అనిల్, నీకు ఒక విషయం చెప్పాలి. ప్రమోషన్ అనౌన్స్ చేశారు. కానీ ఏంటి, నాకు వచ్చిందా లేదా అని అడుగుతాడు. విజయ్ నోరు మూసుకుంటాడు. తర్వాత చెబుతాడు, లేదు బ్రో, రోహిత్ కు దక్కింది అని చెబుతాడు. అనిల్ కి ఆశ్చర్యం వేసింది. రోహిత్ అతను నాకంటే చాలా కొత్తవాడు. అతను నాలాగా కష్టపడలేదు అన్నాడు. నాకు తెలుసు బ్రో, కానీ మన టీం లీడర్ చెప్పాడు అనిల్ ఇప్పటికి బాగున్నాడు, కానీ అతను అనారోగ్యంలో ఉన్నాడు. మనకు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్న నాయకుడు కావాలి అని నాతో చెప్పాడు అన్నాడు విజయ్. అనిల్ కి అక్షరాల గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అంటే నేను ఇన్ని త్యాగాలు చేశాను, నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను, నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను, అన్ని ప్రమోషన్ కోసం. కానీ విజయ్ అనిల్ భుజం మీద చేయి వేస్తాడు. క్షమించు బ్రో, ఆసుపత్రి మంచం మీద ఇలాంటి ఆలోచనలు చేయకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి అనిల్ ఒంటరిగా మంచం మీద పడుకున్నాడు. ఆసుపత్రి గది నిశ్శబ్దంగా ఉంది. కేవలం యంత్రాల శబ్దాలు. అతను తన జీవితం గురించి ఆలోచిస్తాడు. నేను ఏం పొందాను? గుండెపోటు, బరువు తగ్గిపోవడం, కుటుంబం నుండి దూరం అవడం, కూతురు తనని మర్చిపోవడం, ప్రమోషన్ కోల్పోవడం. నేను ఏం కోల్పోయాను? ఆరోగ్యం, కుటుంబ సమయం, కూతురు చిన్నతనం. అది ఎప్పుడూ తిరిగి రాదు. భార్య నవ్వు, తన సొంత సంతోషం అతనికి గుర్తొస్తుంది. 6 నెలల క్రితం కూతురు పాఠశాల కార్యక్రమం. అతను వెళ్ళలేదు. అతనికి గుర్తొస్తుంది భార్య పుట్టినరోజు. అతను మర్చిపోయాడు. ఆఫీసులో ఉన్నాడు. అతను గుర్తొస్తుంది కూతురు అడిగింది, నాన్న మీరు నన్ను ప్రేమిస్తారా అని. అతను చెప్పాడు, ప్రేమిస్తాను బుజ్జి, కానీ ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నానని చెప్పాడు. అప్పుడు అనిల్ ఏడ్చాడు. మంచం మీద ఒంటరిగా నిశ్శబ్దంగా ఏడ్చాడు. ఈలోపు ఆఫీసు నుండి మెయిల్ వచ్చింది. విషయం ఏంటంటే నీ అనారోగ్య సెలవు గురించి. ప్రియమైన అనిల్, నీవు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నావు. అయితే నీవు 3 నెలలు లేకపోతే మేము నీ స్థానంలో తాత్కాలికంగా మరొకరిని నియమించాలి. నీవు తిరిగి వచ్చినప్పుడు నీ పాత స్థానం అందుబాటులో ఉండకపోవచ్చు. నీవు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాము. శుభాకాంక్షలతో, మానవ వనరుల విభాగం అని అనిల్ చదువుతాడు. నవ్వుతాడు. చేదు నవ్వు. నేను వారికి నా జీవితం ఇచ్చాను, నా ఆరోగ్యం ఇచ్చాను, నా కుటుంబాన్ని త్యాగం చేశాను. కానీ వారికి నేను కేవలం ఒక సంఖ్య. భర్తీ చేయగల వ్యక్తిని. ఈలోపు ఆ రోజు సాయంత్రం హాస్పిటల్కు భార్య కూతురుతో కలిసి వస్తుంది. కూతురు నెమ్మదిగా తన తండ్రి దగ్గరకు వస్తుంది. నాన్న మీకు నొప్పి ఉందా అని. అనిల్ కన్నీళ్లతో నవ్వుతాడు. లేదు బుజ్జి, ఇప్పుడు లేదు అని చెప్తాడు. అతడు తన కూతుర్ని కౌగిలించుకుంటాడు. ఎన్నాళ్ల తర్వాత ఇది అని అతను గుర్తురాదు. గుర్తు తెచ్చుకోవాలనుకుంటాడు. గుర్తురాదు. కూతురు అడుగుతుంది, నాన్న ఇప్పుడు మీరు ప్రతిరోజు ఇంటికి వస్తారా? ఆ ప్రశ్న అనిల్ గుండెను చీల్చేస్తుంది. అతను తన కూతురు కళ్ళల్లోకి చూస్తాడు. అమాయకత్వం, ప్రేమ, ఆశ. అవును బుజ్జి, ఇప్పుడు నేను ప్రతిరోజు ఇంటికి వస్తాను, నీతో ఆడుకుంటాను, నీ కథలు చెప్తాను, మళ్ళీ నిన్ను విడిచిపెట్టను అని చెప్తాడు. కూతురు నవ్వుతుంది. ఒక చిన్న అమాయకమైన నవ్వు. భార్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ రాత్రి అనిల్ మంచం మీద పడుకుని తన తండ్రి మాటలు గుర్తు చేసుకుంటాడు. అబ్బాయి కష్టపడు, విజయం తప్పకుండా వస్తుంది. అతను ఇప్పుడు అర్థం చేసుకుంటాడు, తండ్రి తప్పు చెప్పలేదు, కానీ కంపెనీలు ఆ తత్వాన్ని వక్రీకరించాయి. నిజమైన కష్టం అంటే మీ లక్ష్యాల కోసం శ్రమించడం, మీ విలువలను కాపాడుకోవడం, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవడం, మీ ప్రియమైన వారికి సమయం ఇవ్వడం. కష్టపడు సంస్కృతి అంటే మీ ఆరోగ్యాన్ని త్యాగం చేయడం, మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం, మీ జీవితాన్ని సంస్థకు అంకితం చేయడం, మీరు కేవలం ఒక యంత్రం అని నమ్మడం. అతనికి అర్థమైంది, కష్టపడు సంస్కృతి అనేది జీవితాన్ని నిర్మించే మార్గం కాదు, అది జీవితాన్ని కాల్చివేసే మంట. 2 సంవత్సరాల తర్వాత అనిల్ ఇప్పుడు మరో చిన్న సంస్థలో పనిచేస్తున్నాడు. జీతం తక్కువ, నెలకు 80,000, కానీ అతను సంతోషంగా ఉన్నాడు. అనిల్ ఇప్పుడు కొత్త నియమాలు పెట్టుకున్నాడు. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్లడం, సాయంత్రం 6 గంటలకు ఇంటికి రావడం, వారాంతాలు కుటుంబంతో కలిసి ఉండడం, రాత్రి 7 తర్వాత మెయిల్స్ కు సమాధానం లేదు. ఆరోగ్యం మొదటి ప్రాధాన్యత. ప్రతి సాయంత్రం అతను కూతురుతో ఆడుకుంటాడు. ఆమెకు పాఠాలు చెప్తాడు, కథలు చెప్తాడు. వారి ఇల్లు మళ్ళీ ఇల్లు అయింది, కేవలం నివాస స్థలం కాదు. ఇప్పుడు అనిల్ డబ్బు తక్కువ సంపాదిస్తున్నాడు, కానీ అతను జీవిస్తున్నాడు, నిజంగా జీవిస్తున్నాడు. ఒకరోజు అతని పాత కొలీగ్ పలకరిస్తాడు. అనిల్, నువ్వు తిరిగి పెద్ద సంస్థలో చేరలేదా? ఇక్కడ జీతం తక్కువగా ఉంది కదా అన్నాడు. దానికి అనిల్ నవ్వుతాడు. లేదు బ్రో, ఇక్కడ జీతం తక్కువ కావు, కానీ నా జీవితం నాది, నా సమయం నాది, నా ఆరోగ్యం నాది. అదే నిజమైన సంపద. ఈ కథలో చెప్పొచ్చేది ఏమిటంటే, ఆధునిక కార్పొరేట్
ప్రపంచంలో కష్టపడు సంస్కృతి ఒక ప్రమాదకరమైన మాదక ద్రవ్యం. సంస్థలు చెబుతాయి కష్టపడండి, త్యాగం చేయండి, విజయం మీది. కానీ నిజం ఏంటంటే సంస్థలకు మీ శ్రమ కావాలి, మీ జీవితం కాదు. మీరు అనారోగ్యంగా ఉంటే వారు మిమ్మల్ని వేరే వారితో భర్తీ చేస్తారు. అనిల్ బలహీనుడు కాడు, అతను మోసపోయాడు కష్టపడు సంస్కృతి అనే అబద్ధం ద్వారా. నిజమైన విజయం ప్రమోషన్ లో లేదు, అది మీ ప్రియమైన వారితో భోజనం చేయడంలో ఉంది, మీ కూతురు నవ్వుల్లో ఉంది, మీ ఆరోగ్యకరమైన గుండెలో ఉంది, మీ ప్రశాంత నిద్రలో ఉంది. కష్టపడండి, కానీ మీ జీవితం కోసం కష్టపడండి, మరొకరి లాభం కోసం కాదు. ఆధునిక ప్రపంచం మనకు కోరికలు ఇస్తుంది, కానీ శాంతిని తీసుకుంటుంది. అది మనకు కనిపించే జీవితాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ నిజమైన జీవితాన్ని దొంగిలిస్తుంది. అది విజయాన్ని వాగ్దానం చేస్తూ కానీ మనల్ని కాల్చివేస్తుంది. మనిషి స్వభావం మారలేదు, కానీ సమాజం మార్చింది మన కోరికలను, మన భయాలను, మన విలువలను. ఇదే ఆధునిక మానవత్వం యొక్క విషాదం. కథ విన్న తర్వాత మీకేమనిపించింది? మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? కామెంట్లలో చెప్పండి. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.